కోట్లాది మంది భక్తుల పవిత్ర దివ్య ప్రసాదం, మన హిందువుల సనాతన ధర్మ విశ్వాసం తిరుమల లడ్డు ప్రసాదం. ఏమిటి దుర్మార్గం, ఏమిటి దైవ ద్రోహం? జగన్ తన పాలనలో తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ, రసాయనాలు, జంతువు కొవ్వు, పామాయిల్ వంటివి ఉపయోగించి పవిత్రమైన లడ్డును కల్తీ చేసి కలియుగంలో వెంకటేశ్వర స్వామి జరిగిన అపవిత్రంలో అతిపెద్ద ఘోర అపచారాన్ని మూటగట్టుకునింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. నిజం నిగ్గు తెలియక కూడా లడ్డులో కల్తీ జరగలేదని, జంతు కొవ్వు రసాయనాలు వాడలేదని కూటమి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తమ పవిత్రులమని గగ్గోలు పెడుతున్నారు. సిట్ నివేదికలు, ఎన్డీడీబీ పరీక్షలు, సిఎఫ్టిఆర్ఐ నివేదికలు క్లుప్తంగా చెబుతున్నాయి. లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందని, దాదాపు 240 కోట్ల రూపాయలు స్వామివారి సొమ్మును కాజేశారని, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఒక సత్యాన్ని అసత్యం చేయడానికి 100 అబద్ధాలు ఆడుతున్నారే. మీ హయాంలోనే కదా టెండర్స్ నిబంధనలు మార్చడం నిజం కాదా? నాణ్యతా పరీక్షలు బలహీనపరచడం నిజం కాదా? ఎందుకు ఈ బుకాయింపులు, ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? జగనన్నకు తిరుమల లడ్డును అపవిత్రం చేసి హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నారే, ఇది సాధారణ నేరం కాదు, హిందూ సమాజానికి జరిగిన అవమానం. దేశవ్యాప్తంగా భక్తులందరూ అగ్నిగుండంలా రగిలిపోతున్నారు. మీరు చేసిన ఈ మహా పాపానికి తిరుమల శ్రీనివాసుడు సాక్షి, 7 కొండల సాక్షి, భక్తుల ఆక్రందన సాక్షిగా దోషులు ఎవరు తప్పించుకోలేరు. ధర్మమే గెలుస్తుంది. గోవింద గోవింద.